ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదులకు భారత్ మన సత్తా ఏంటో చూపించింది. కేవలం 25 నిమిషాల్లోనే టార్గెట్ 9 ఉప శిబిరాలను ధ్వంసం చేసింది. ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడిలో 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు, 60 మంది గాయపడ్డారు. కార్గిల్ యుద్ధం తర్వాత పాక్ ఎప్పుడూ మనతో ఎదురుగా తలపడలేదు. ఉగ్ర దాడులకే ప్రేరేపించింది. ఉగ్రవాదులకు ప్రతిసారి భారత సైన్యం గట్టిగా బదిలిస్తూ వచ్చింది. అయితే మన సైన్యం 1971 తర్వాత పీఓజీకి దాటి వెళ్ళలేదు. కానీ ఆపరేషన్ సింధూర్లో మాత్రం పాక్ భూభాగంలోకి వెళ్లి అటాక్ చేస్తుంది. పీఓజేకేలో 5, పాకిస్తాన్లో 4 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. దీనికోసం 24 క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడి కోసం అమ్ముల పొదిలో నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసింది. స్కాల్ప్ క్షిపణులు, హ్యూమర్ బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లు వాడినట్టు తెలుస్తోంది. నిజానికి మిలిటరీ ఆపరేషన్లలో ఎలాంటి ఆయుధాలు వాడారన్నది బలగాలు అధికారికంగా ఎప్పుడూ ప్రకటించవు. కానీ శత్రువులను వైపు జరిగిన నష్టాన్ని, అక్కడ జరిగిన విధ్వంసాన్ని బట్టి ఎలాంటి ఆయుధాలు వాడారో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడిలో ఇండియన్ నేవీ రాఫెల్ విమానాలతో శత్రువులపై దూసుకెళ్లింది. ఈ యుద్ధ విమానాలతో స్కాల్ప్ క్షిపణులను, హమర్ స్మార్ట్ బాంబులను ప్రయోగించింది. స్కాల్ప్ క్షిపణులను స్ట్రామ్ షాడో అని కూడా అంటారు. వీటిని ఫ్రాన్స్ అభివృద్ధి చేసింది. 250 నుంచి 560 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఈ మిసైల్స్ ఈజీగా ఛేదించగలవు. రాఫెల్ మిసైల్స్ తో ప్రయోగిస్తే 560 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను ఫినిష్ చేస్తోంది. అందుకే ఇవాల్టి దాడిలో వాటిని రాఫెల్ విమానాల ద్వారా స్కాల్ప్ క్షిపణులను ప్రయోగించాయి బలగాలు. స్కాల్ప్ క్షిపణులతో పాటు హ్యూమర్ స్మార్ట్ బాంబులను కూడా వాడింది ఇండియన్ నేవీ. వీటిని బలమైన బంకర్లను ధ్వంసం చేసేందుకు ప్రయోగిస్తారు. బలంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు కూడా హ్యూమర్ స్మార్ట్ బాంబుల దాడికి నేలమట్టమవుతాయి. 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించడానికి వీటిని ప్రయోగిస్తారు. పర్వతాలు, ఎత్తైన ప్రదేశాల నుంచి హ్యూమర్ స్మార్ట్ బాంబులు రిలీజ్ చేస్తాయి యుద్ధ విమానాలు. అయితే టార్గెట్ ను బట్టి ప్రయోగించే ఎత్తును నిర్ధారిస్తారు. వీటితో పాటు ఆత్మాహుతి డ్రోన్లు కూడా వినియోగించారు. ఇలాంటి డ్రోన్లు ఇండియన్ ఆర్మీ దగ్గర చాలానే ఉన్నాయి. వాటికి లక్ష్య నిర్దేశిత ప్రాంతాలకు చేరుకుని శత్రువులను గుర్తించి వారిపై దాడి చేయగల సామర్థ్యం ఉంటుంది. వీటిని వాడడం వలన మన వైపు ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. ఈ డ్రోన్లలో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి. భారత్ జరిపిన సింధూర్ ఉగ్రదాడికి సంబంధించి ఇటు ఏదైతే పాకిస్తాన్ లో దాడులు జరిగాయో దానికి సంబంధించి భారత్ ఎటువంటి ఆయుధాలను వాడింది అనే పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ ద్వారా. శివ, రైట్ ప్రసన్న, ప్రధానంగా ఏదైతే సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై రాత్రి సమయంలో ఉగ్రవాద స్థావరాలపై మొన్న రాత్రి 1:05 నుంచి 1:30 మధ్యలో, అంటే దాదాపు 25 నిమిషాల వ్యవధిలోనే అక్కడ 9 స్థావరాలపై 5 ప్రాంతాల్లో ఇటు రఫేల్ జెట్స్, అలాగే ఆత్మాహుతి డ్రోన్స్ ఏవైతున్నాయో వాటి ద్వారా, క్షిపణుల ద్వారా ఇండియా ఆర్మీ, అలాగే నేవీ, అలాగే ఎయిర్ ఫోర్స్ అన్ని కూడా సంయుక్తంగా ఈ దాడిని కొనసాగించాయి. అంటే ఈ ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టి మహిళలతోనే దీనికి సంబంధించి మొత్తం కూడా ఆపరేషన్స్ అంతా కూడా భారత ప్రభుత్వం నడిపించింది. దానిలో భాగంగా అక్కడ 9 ఉగ్రవాద స్థావరాల్లో ఎవరైతే అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదానికి సంబంధించిన వారికి సంబంధించి మసూద్ అజార్ కు సంబంధించిన కుటుంబం
వారి సోదరి బాబా వారి పిల్లలు అందరూ కూడా 10 మంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. దాంట్లో వారికి సహచరులు ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ పర్పస్ వారు కూడా నలుగురు, మొత్తం 14 మంది ఒకే నివాసంలో స్థావరంలో ఉన్న వారిని వారు భారత్ అటాక్ లో చనిపోయారు. వారితో పాటు మరికొంతమంది ఉగ్రవాదులు స్థావరాల మీద దాడి చేసిన నేపథ్యంలో వారిలో మొత్తం దాదాపు 80 వరకు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం 80 నుంచి 100 వరకు కూడా ఉగ్రవాద స్థావరాల్లో ఉన్నవారు ఉగ్రవాదులు చనిపోయారని తెలుస్తుంది. దాంట్లో మరొక 60 మంది గాయపడ్డారు. వారి పరిస్థితి కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ రఫేల్ జెట్స్ ఏదైతే యుద్ధానికి ముందే 4 రఫేల్ జెట్స్ పాక్ భారత్ సరిహద్దుల్లో చక్కర్లు పుట్టాయి. అప్పుడే యుద్ధానికి సంకేతాలు పంపించాయి. ఎక్కడెక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయనే దానిపై కూడా అప్పుడే గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా మొత్తం 21 ఉగ్రవాద స్థావరాలను గుర్తించామంటూ కూడా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అలాగే కల్నల్ ఖురేషి కూడా ప్రధానంగా వారు తెలియజేశారు. మొత్తం 9 స్థావరాలను మాత్రమే ఇప్పుడు మేము ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ గా చేసుకుని అటాక్ చేశాము. ఇంకా 12 ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయంటూ కూడా వారు చెప్తున్నారు. ఇక ఉగ్రవాద స్థావరాలు 12 ఏవైతే మిగిలి ఉన్నాయో దానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ 2 కమింగ్ సూన్ అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి నిపుణులు కూడా అదే అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన 12 స్థావరాలు ఏవైతున్నాయో ఆపరేషన్ సింధూర్ 2 ఒక ఆపరేషన్ నామకరణంతో మళ్ళా 12 స్థావరాలపై కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కంప్లీట్ గా భూస్థాపితం చేయాలి ఉగ్రవాదాన్ని కూడా, మొత్తం ఎవరిని కూడా ఉగ్రవాదులు ఉంచకూడదు, అంతం చేయాలనేది కూడా భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగా ప్రధానంగా ఏదైతే పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత అసలు ఉగ్రవాద స్థావరాలు, ఉగ్రవాదానికి ఆశ్రమించిన వారిని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన వారిని కఠినంగా శిక్షిస్తాము, వెతికి మరి ఉగ్రవాదులను శిక్షిస్తామంటూ కూడా భారత ప్రభుత్వం చెప్తోంది. దానిలో భాగంగా ఎక్కడ ఉగ్రవాద చర్యలకు పాల్పడినా, ఎక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉన్నా పాకిస్తాన్ కానీ పిఓజేకేలు కానీ ఎక్కడైనా సరే పాకిస్తాన్ సంబంధించిన ఎక్కడున్నా వారిని వెతికి మరి పట్టుకుంటామంటూ కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. దానిలో భాగంగానే ఎవరిని కూడా సివిలియన్స్ సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి నష్టం జరగకుండా, పాక్ సైనికులకు కూడా ఎవరికి నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసింది. దాడి చేసిన నేపథ్యంలో ఇప్పుడు వారు సింపతి గెయిన్ చేస్తున్న పనిలో, సానుభూతి పొందే పనిలో భాగంగా 26 మంది సాధారణ ప్రజలు చనిపోయారు, దానిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు అనే ఒక విషయాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఒక డ్రామా అయితే ఆడుతున్నారంటూ కూడా అంతర్జాతీయ నిపుణులు కానీ ఇటు భారతదేశం సంబంధించిన కొంతమంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఎక్కడ కూడా మేము సాధారణ ప్రజల మీద అటాక్ చేయలేదని కూడా భారత ప్రభుత్వం కానీ ఇటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా చెప్తోంది. కానీ వారు మాత్రం సాధారణ ప్రజలు కూడా 26 మంది చనిపోయారనేది వారు చెప్తూ ఉన్నారు. చూడాలి ఏం జరగబోతోంది, నెక్స్ట్ పాకిస్తాన్ అటాక్ ఏ విధంగా ఉండబోతుంది. భారత్ మాత్రం ప్రతీకారం అంటే ఏదైతే పెహల్గామ్ లో దాడి జరిగిందో దానికి సంబంధించి వారిపై అటాక్ చేసిన నేపథ్యంలోనే ఇది ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేస్తామని చెప్పిన నేపథ్యంలో ప్రధానంగా ఈ ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరుగుతున్నాయి. త్వరలోనే 12 స్థావరాలపై కూడా దాడి జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు ఏదైతే పాకిస్తాన్ ఒకవైపు భారత్ దాటిని ఎదుర్కోలేక ఉక్కిరిబిక్కిరవుతున్న నేపథ్యంలో అటు సొంత దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతుంది. దానిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే బలూచ్ లిబరేషన్ ఆర్మీ నిన్న ఒక పాకిస్తాన్ సైన్యం ప్రయాణిస్తున్న వాహనం పైన దాడి చేశారు. బాంబు దాడి చేసిన నేపథ్యంలో 12 మంది సైనికులు చనిపోయారు. అంటే వారి దేశంలో వారి దేశంలో ఉన్న వారితో ఉగ్రవాద సంస్థతోనే వారే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎదుటి వారి మీద దాడి చేస్తున్న నేపథ్యంలో వారి దేశం వారే దాడి చేస్తున్న నేపథ్యంలో అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న రీతిలో అక్కడ సొంత దేశంలోనే అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఇటు టీపీటీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కానీ, ఇటు బిఎల్ఏ బలూచ్ లిబరేషన్ ఆర్మీ కానీ అక్కడే వారిపై పాకిస్తాన్ సైన్యంపై దాడి చేస్తున్నారు. మరోవైపు భారత్ నుంచి ఎటు నుంచి భారత్ దాడి చేస్తుంది అనేది కూడా ఊహించని రీతిలో వారు ఉన్నారు. ఇక ఫర్దర్ గా చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్ మాత్రం సాధారణ ప్రజలను టార్గెట్ చేసుకుని జమ్మూ కాశ్మీర్ లోని ప్రజలపై దాడి చేస్తున్నారు. పూంచ్ సెక్టర్ కానీ తంగేదార్ సెక్టర్లలో నిన్న దాడులు చేసిన నేపథ్యంలో ఒక గురుద్వారాపై దాడి చేశారు. 15 మంది చనిపోయారు, 43 మంది గాయాలయ్యారు. వారందరూ కూడా ఎక్కడైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పూంచ్ సెక్టర్ కానీ, రజౌర్ కానీ, యూరి సెక్టర్ సంబంధించిన ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో భారత ప్రభుత్వం నిమగ్నమైంది. మరోవైపు ఎప్పుడైనా అటాక్ చేసేందుకు మేము సిద్ధమంటూ కూడా త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి, యుద్ధానికి సిద్ధమంటూ కూడా వీరు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ మాత్రం కవింపించేందుకు పాల్పడుతూ సాధారణ ప్రజలపై దాడులు చేస్తున్న పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్ లో కనిపిస్తోంది. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.